హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి వీడియో వచ్చేసేసి నేను కిచెన్లోకి ఒక కొత్త ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను. సో ఇది వచ్చేసేసి మిక్సీ అనమాట. సో ప్రీతి కంపెనీది లాస్ట్ బటర్ఫ్లై కంపెనీది మిక్సీ వాడాను. సో అది 8 ఇయర్స్గా నాకు సూపర్ హెల్ప్ఫుల్గా ఉన్నిందనమాట. ఇప్పుడు ఆ మిక్సీ అసలు పని చేయట్లేదు. సో 3 సార్లు రిపేర్కి వెళ్ళింది. ఇంకా లాస్ట్కి అయితే అసలు పని చేయట్లేదు అనమాట. అసలు ఆనే అవ్వట్లేదు. ఇంకా కొత్తది తీసుకుందాం అనేసి ఇంకా ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ప్రీతి కంపెనీ అనమాట. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో వీళ్ళ ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. చిన్న స్క్రాచ్ కూడా రాలేదనమాట. డ్యామేజింగ్ పీసెస్ అదంతా ఏమీ లేదు. చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు. సో ఇందులో ఉన్న మిక్సీ జార్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా నేను ఏ దానికి ఎలా యూజ్ చేసుకోవాలన్నది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇందులో ఆటోమేటిక్స్ 4 ఉన్నాయన్నమాట. సో చపాతీ పిండి కలుపుకోవడానికి, వెజిటబుల్స్ చాప్ చేసుకోవడానికి, గ్రేటర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి ఆటోమేటిక్గా ఉందన్నమాట. సో బాగా నచ్చింది అదైతే. జార్స్ అయితే 3 వచ్చేసాయి. అంటే చిన్నది, తర్వాత మీడియం సైజు అండ్ పెద్దది, ఇంకా బ్లేడ్స్, జ్యూసర్ ప్రతిదీ వచ్చిందనమాట. సో మొత్తం చూసి ఆర్డర్ చేశాను. చాలా బాగా ప్యాకింగ్ అయితే సూపర్గా చేశారు. ప్రతిదీ కవర్లోని మంచిగా. సో ఇది వచ్చేసేసి చిన్న మిక్సీ జార్ అనమాట. స్పైసెస్ మిక్స్ చేసుకోవడానికి. ఈ మిక్సీ కాస్ట్ కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో ఎంత పడింది ఏంటి అన్నది మొత్తం కూడా. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా బెటర్ది తీసుకుందాం. ఒక 2000 3000 పెడితే ఒకవేళ మళ్ళీ 1-2 ఇయర్స్ అలా వచ్చి ఆగిపోతే మళ్ళీ కష్టం కదా. వన్స్ మిక్సీ కొనేస్తే ఒక 10 ఇయర్స్ వరకు మిక్సీ గురించి ఆలోచించనక్కర్లేకుండా మంచిది తీసుకుందాం అనేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. సో ఇదే 2.0 మన పనిని చాలా చాలా ఈజీ చేసేస్తుంది అనమాట. సో మనం ఎంతో కష్టపడే వర్క్ని అంతా కూడా ఈ మిక్సీ జార్ వచ్చేసేసి చాలా బాగా హెల్ప్ఫుల్గా మన కిచెన్లో అన్ని పనులు టకాటకా చేసేస్తుంది. చపాతీ పిండి కలిపేస్తుంది. సో వెజిటబుల్స్ని చాప్ చేస్తుంది, కట్ చేస్తుంది. సో టమాటో చట్నీ అలా ప్యూరీస్ అన్నీ కూడా ఈజీగా చేసేస్తుంది అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసేసి జ్యూసర్ అనమాట. సో దీనికి అన్నీ కూడా అటాచ్డ్ అన్నీ చూపిస్తాను. 1 by 1 నీట్గా చూపిస్తాను. సో ఇవంతా కూడా ఈ బాక్స్లో నుంచి అంతా ఓపెన్ చేశాను. సో నేను ఓపెన్ చేస్తుంటే మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చి మంచిగా హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇలా పెట్టాలి అనేసి. సో ఫైనల్గా మొత్తం అన్బాక్సింగ్ అయితే చేసేసాను. సో మొత్తం ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. ఇన్ని వచ్చాయి. సో మెయిన్ అనమాట ఇది మిక్సీ. సో ప్రీతి జాయింట్. సో దీనిపైన ఉన్న ఈ బ్లెండర్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. సో దీని యూస్ఫుల్స్ కూడా నేను మిక్సీ చేసి చూపిస్తాను మీకు కంపల్సరీ. చూడండి, పైన ఇది ఓపెనర్ అండ్ ఇక్కడ మనం ఇందులోకి చపాతీ పిండి అండ్ ఇది వేసేసి చపాతీ పిండి కలుపుకోవచ్చు. దీని తర్వాత ఈ బ్లేడ్ వేసి మనం వెజిటబుల్స్ ఏమైనా కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో అలాగే దీన్ని ఈ చిన్నది వేసి అంటే తురుముతాం కదా మనం, అది దీన్ని ఫిక్స్ చేసి ఇలా తురమొచ్చు అనమాట. సో ఇది కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. వీడియో మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సో మొత్తం ప్రోడక్ట్స్ అయితే పెద్ద మిక్సీ జారు, మీడియం, స్మాల్. సో వీటికి క్యాప్స్. ఇది వచ్చేసేసి క్యాప్ కాకుండా జస్ట్ లిడ్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసేసి జ్యూసర్ అనమాట. సో అటాచ్ చేసి మనం బత్తాయి జ్యూస్ చేసుకోవచ్చు. సో అంతా కూడా ఇలా నీట్గా చాలా మంచిగా వచ్చిందనమాట. సో ఫైనల్గా మిక్సీ అయితే కిచెన్లోకి అయితే తీసుకొచ్చేసాను. మా పాప చేత అయితే పూజ చేయించాను అనమాట. సో ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఇంటికి వస్తే మంచిగా పసుపు కుంకుమతోటి పూజ చేసి స్టార్ట్ చేయడం అలవాటు. సో అన్బాక్సింగ్ అయితే అయిపోయింది కదా. సో ఈ మిక్సీ యూజింగ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ దీన్ని పెట్టేశాను. అంటే 2.0 అని పిలుస్తామన్నమాట దీన్ని మామూలుగా అయితే. సో చూసారా, ఇలా పెట్టి ఇలా ఆన్ చేయంగానే మొత్తం ఎంతసేపు పడుతుంది మనం తురమడానికి, జస్ట్ 1 సెకండ్లో అయిపోయింది. సో మనం ఎంత సన్నగా చాప్ చేయాలంటే చాలా చాలా టైం పడుతుంది. అలాంటిది 1 సెకండ్లో మన వర్క్ అన్నది కూడా చాలా సింపుల్గా చేసేస్తుంది అనమాట. సో ఇది కింద బ్లేడ్ పెట్టాల్సిన అవసరం లేదు, పైన చాపర్ అటాచ్ చేయాలి. సో ఇలా మనం తురుముతున్న తర్వాత మనం స్లైస్ చేసుకోవాలనుకోండి. బ్లేడ్ అంటే 2 వస్తాయి, తురమడానికి ఒకటి, స్లైస్ చేసుకోవడానికి ఒకటి. సో ఇప్పుడు మనం స్లైసర్ ఫిట్ చేసేసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట. సో మూతని ఇలా టైట్ చేసేసి ఆ హోల్ ఇచ్చారు కదా పైనుంచి, అందులోకి ఇప్పుడు ఆలూని స్లైస్ చేసి చూపిస్తాను మీకు. ఎలా అయినా ఎన్ని ఆలూస్ అయినా ఎన్ని వెజిటబుల్స్ అయినా నీట్గా స్లైస్ అవుతాయి జస్ట్ 1 సెకండ్స్లోనే. మనం పిల్లలకి లేస్ చేయాలంటే అసలు ఎంత కష్టపడేదాన్నో నేను ఇంత
సన్నగా స్లైస్ చేయడానికి. ఇప్పుడైతే జస్ట్ ఒక సెకండ్లో పని అయితే అయిపోతుంది. సో క్యారెట్ చిప్స్ చేసుకోవచ్చు. సో చాలా చాలా ఈజీగా మన వర్క్ని అయితే ఈజీ చేసేస్తుంది అన్నమాట. చాలా ఈజీ అసలు. ఇంత పనిని ఇంత తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. అండ్ నాకు కిచెన్లో అతి కష్టమైన పని ఏంటంటే చపాతీ పిండి కలపడము. సో ఒకరిద్దరికైతే హ్యాపీగా కలిపేసేసుకోవచ్చు. ఇంకా ఇంటికి చుట్టాలు అలా వచ్చినప్పుడు ఇంకా మామూలుగా ఉండదు, చేయి ఎక్కువ పెయిన్ వస్తుంది కదా కలిపి. సో అలా కాకుండా ఇది చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట నాకు. సో మొత్తం బ్లేడ్స్ ఫిక్స్ చేసేసుకొని పిండినంతా వేసేసి లైట్గా వాటర్ వేసేసుకోవాలి. అక్కడే మెజర్ కప్స్ ఇచ్చింటారు మనకి పైన. ఆ మెజర్ కప్ తోటి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగే లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేస్తే మనకి, ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను అందుకనేసి మీకు అలా కనిపించింది. అండ్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట. చూడండి జస్ట్ ఒక మినిట్లోనే మనకి ఇంత సాఫ్ట్గా డవ్ అన్నది ప్రిపేర్ అయిపోయింది అనమాట. చపాతీలు ఇంకా ఫటాఫట్ అప్పటికప్పుడు చేసేయచ్చు. మామూలుగా చేతితో కలిపిన పిండి అయితే మనం వెయిట్ చేయాలి. ఒక 5-10 మినిట్స్ మనం నానపెడతాము మూత పెట్టేసి. దీనికి అంత అవసరం లేదు, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఫైనల్గా చపాతీ పిండి కూడా మనం చేతితో కలపకుండా ఇలా మిక్సీలోనే హ్యాపీగా కలిపేసాను అనమాట. సో ఇంకా చాలా యూస్ఫుల్స్ ఉన్నాయి. ముందు వీడియోస్లో అన్నీ మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఈ రోజుకైతే ఈ మూడితో చూపించాను అనమాట. సో ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. సో మిక్సీ గురించి మీకు చెప్తూ ఉంటాను. అసలు దానివల్ల ఇంకా యూస్ఫుల్స్ ఏమేమి ఉన్నాయి అన్నది కూడా చెప్తాను. సో మీరు ఒకవేళ కొత్త మిక్సీ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఈ మిక్సీ తీసుకోమని రికమెండ్ చేస్తాను. సో ఇది చాలా యూస్ఫుల్గా ఉంది కదా. సో అందుకనేసే ఇది రికమెండ్ చేస్తున్నాను అనమాట. మనం చేసే ఎన్నో పనులు ఈ మిక్సీ ఒక్కటే చేసేస్తుంది అనమాట. చపాతీ పిండి కలపడం మనకి చాలా బద్ధకమైన పని. సో ఈజీగా అది 1 మినిట్లో చేసి మన చేతికి అయితే డవ్ ఇచ్చేస్తుంది. ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye.